హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అండర్ ద డోమ్ వెబ్ సిరీస్ సీజన్ 2లోని పార్ట్ 3 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ సీజన్ 1 గురించి అండ్ సీజన్ 2 ఫస్ట్ 2 పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అండర్ ద డోమ్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూసి. పార్ట్ 2 ఎండింగ్లో శామే యాంజీని చంపాడు అనే విషయం మనకి తెలిసింది. బట్ అతను యాంజీని ఎందుకు చంపాడు అనే విషయం గురించి మనకి ఏ ఐడియా కూడా లేదు. జూనియర్ తన ఇంట్లో ఉన్నప్పుడు శామ్ అక్కడికి వచ్చి పౌలిన్ వేసిన డ్రాయింగ్స్ని చెక్ చేస్తాడు. అప్పుడే అతనికి ఒక పెయింటింగ్ వెనకాల సీక్రెట్ డ్రాయింగ్ ఒకటి కనిపిస్తుంది. ఆ డ్రాయింగ్లో ఒక బిల్డింగ్ అండ్ 1821 అనే నంబరు రాసి ఉంటుంది. అది చూసి జూనియర్కి 1821 నంబరు యాంజీ చనిపోయేటప్పుడు తన బ్లడ్ తోటి హ్యాండ్ ప్రింట్ వేసిన లాకర్ నంబర్ కదా అని గుర్తొస్తుంది. దాంతో వెంటనే జూనియర్ శామ్ని తీసుకుని అసలు ఆ లాకర్లో ఏముందో చెక్ చేయడానికి వెళ్తాడు. జూనియర్ వాళ్ళు లాకర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు రెబేకా కూడా అక్కడే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసి లాకర్ని ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళు లాకర్ లోపల చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఆ లాకర్ లోపల ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది. అలాగే ఆ డోర్ వెనకాల ఒక పెద్ద టన్నల్ కూడా ఉంటుంది. ఆ టన్నల్ని చూసిన వెంటనే రెబేకా ఈ విషయం గురించి బార్బీకి చెప్పాలని బయలుదేరుతుంది. ఈలోగా శామ్ అండ్ జూనియర్లు ఆ టనల్లోకి దిగుతారు. టనల్ గురించి తెలిసిన వెంటనే బార్బీ కూడా ఆ లాకర్ దగ్గరికి వస్తాడు. అలాగే అతను టనల్ని చూసి టనల్లోకి దిగుతాడు. నెక్స్ట్ అతను జూనియర్ వాళ్ళని కూడా కలుస్తాడు. అప్పుడే జూనియర్ అనుకోకుండా టనల్ లోపల ఉన్న ఒక ఎక్స్ప్లోజివ్ పై కాలు పెడతాడు. అది చూసి బార్బీ జూనియర్ని కాపాడుతాడు. కానీ ఎక్స్ప్లోజివ్ పేలడం వల్ల ఆ ప్లేస్లో పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అప్పుడే పెద్ద పెద్ద బండరాళ్ళు టనల్ని బ్లాక్ చేస్తాయి. ఇప్పుడు బార్బీ అండ్ శామ్లు ఆ బండరాళ్ళ వెనకాల ఇరుక్కుపోతారు. జూనియర్ బార్బీ వాళ్ళకి ఎలాగైనా సరే హెల్ప్ చేయాలని చెప్పి టనల్లో నుండి బయటికి వచ్చి జూలియా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అలాగే జూలియా అండ్ రెబేకాకి బార్బీ వాళ్ళు టనల్లో ఇరుక్కుపోయిన విషయం గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో జూలియా అండ్ రెబేకాలు బార్బీ వాళ్ళని కాపాడడానికి బయలుదేరతారు. కానీ జూనియర్ అండ్ మెల్నీలు జోరీ అండ్ నోరిల్ని కనిపెట్టడానికి వెళ్తారు. అలాగే వీళ్ళు నోరి అండ్ జోలని కనిపెట్టి ఇప్పుడు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, ఈ డోము మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది, సో మనం ఎలాగైనా సరే అందరినీ కాపాడాలని అంటారు. నెక్స్ట్ మెలని మనం ముందుగా ఎగ్ని కనిపెట్టాలి, అప్పుడే మనం ఈ డోమ్ వెనకాల ఉన్న మిస్టరీ గురించి తెలుసుకోవచ్చు అని చెప్తుంది. దాంతో జూనియర్ వాళ్ళు లేక్ దగ్గరికి బయలుదేరి ఒక బోట్ ఎక్కి లేక్ మధ్యలోకి వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఆ ఎగ్ అక్కడే ఉందని తెలుసు, బట్ దాన్ని ఎలా బయటికి తీసుకురావాలని అందరూ ఆలోచిస్తారు. అప్పుడే మెల్ని ఒక ఐడియా చెప్తుంది. ఆమె మిగిలిన వాళ్ళతోటి, మీరు యాంజీతో ఉన్నప్పుడు ఆ ఎగ్ మీ నలుగురు స్పర్శకి రియాక్ట్ అయ్యింది కదా, ఒకవేళ మనం కూడా అలానే చేస్తే ఎగ్ రియాక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు కూడా ఎగ్తో ఏదో కనెక్షన్ ఉందని చెప్తుంది. నెక్స్ట్ వీళ్ళ నలుగురు లేక్ సర్ఫేస్ పైన ఒకరి చేతిలో ఒకరి చేతిని పెడతారు. అప్పుడే ఆశ్చర్యకరంగా ఎగ్ లేక్ లోపల నుండి బయటకు వస్తుంది. ఆ ఎగ్ దొరికిన వెంటనే వీళ్ళు ఆ ఎగ్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇంట్లో వీళ్ళు మళ్ళీ ఆ ఎగ్ పై తమ చేతుల్ని పెడతారు. దాంతో ఆ ఎగ్ నుండి పింక్ స్టార్స్ బయటకు వచ్చి ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతాయి. అలాగే ఈసారి వీళ్ళకి ఆ పింక్ స్టార్ మధ్య ఒక మిస్టీరియస్ బిల్డింగ్ టవర్ కనిపిస్తుంది. ఇదే టవర్ని జూనియర్ ఆల్రెడీ తన అమ్మ వేసిన పెయింటింగ్స్లో చూశాడు. ఇంకో పక్క బార్బీ అండ్ శామ్లు ఆ టన్నల్లోనే ఇంకా ముందుకు వెళ్ళి అసలు ఆ టన్నల్లో ఏముందో చెక్ చేద్దామని ట్రై చేస్తారు. అలా వీళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు బార్బీ ఒక పెద్ద లోయలో పడిపోబోతాడు. కానీ శాము అతన్ని కాపాడతాడు. టనల్ లోపల అంత పెద్ద లోయని చూసి బార్బీ వాళ్ళు షాక్ అవుతారు. నెక్స్ట్ బార్బీ శామ్ తోటి, అసలు మీకు ఫస్ట్ టైం ఆ ఎగ్ కనిపించినప్పుడు మెల్నికి ఏం జరిగింది, అసలు ఆమె ఎందుకు చనిపోయిందని అడుగుతాడు. అది విని శాము, మాకు ఎగ్ దొరికిన రోజు పౌలిన్కి సడన్గా ఏవో వాయిస్లు అనేవి వినిపించాయి, దాంతో ఆమె చాలా భయపడిపోయింది, దాంతో మేము ఆ ఎగ్ని పాడేద్దామని అనుకున్నాం, కానీ మెల్ని మాత్రం మా మాట వినకుండా ఆ ఎగ్ని ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పి దాన్ని తీసుకుని పారిపోయింది. అప్పుడే పౌలిన్ అనుకోకుండా మెల్నీని పుష్ చేసింది. దాంతో వెంటనే మెల్ని అక్కడికక్కడే చనిపోయిందని బార్బీకి చెప్తాడు. శామ్ బార్బీతో ఇదంతా చెప్తున్నప్పుడు బార్బీకి శామ్ ఒంటిపై ఉన్న గోర్ల గుర్తులు కనిపిస్తాయి. అవి చూసి బార్బీకి బాగా కోపం వచ్చేస్తుంది. బికాజ్ ఆ గుర్తులు యాంజీ చేసినవని బార్బీ కనిపెడతాడు. బార్బీకి నిజం తెలిసిపోవడంతో శామ్ బాగా ప్యానిక్ అవుతాడు. అప్పుడే బార్బీ శామ్ పై గన్న గురిపెట్టి అసలు నువ్వెందుకని యాంజీని చంపావని అడుగుతాడు. అప్పుడు శామ్ యాంజీని తనే చంపినని ఒప్పుకుని, ఈ డోమ్ వల్ల టౌన్లో ఉన్న ప్రజలందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు, అందుకే నేను కొంతమందికైనా సరే డోమ్ నుంచి విముక్తి కలిగించాలని యాంజీని చంపేశానని చెప్పి లోయలోకి దూకేస్తాడు. అది చూసి బార్బీ షాక్ అయిపోతాడు. ఇదే టైంలో జూలియా అండ్ రెబేకాలు లాకర్ దగ్గరికి వచ్చి బండరాళ్లపై ఎక్స్ప్లోజివ్ని పేలుస్తారు. తర్వాత జూలియా బార్బీ దగ్గరికి వెళ్తుంది. జూలియా ఆ ప్లేస్లో ఉన్న లోయని చూసి సర్ప్రైజ్ అయిపోతుంది. నెక్స్ట్ జూలియా బార్బీని కాపాడి బయటికి తీసుకెళ్తుంది. దీని తర్వాత బార్బీ అండ్ జూలియాలు జూనియర్ని కలవడానికి జో వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ బార్బీ శామ్ లోయలో పడిపోయిన విషయం గురించి జూనియర్కి చెప్తాడు. అలాగే శామే యాంజీని చంపాడని కూడా అంటాడు. ఆ మాటలు విని జూనియర్కి బార్బీపై చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే జూనియర్ తన అంకులు ఎప్పుడూ కూడా అలాంటి పనులు చేయడు, అతను చాలా మంచోడని బార్బీకి చెప్పి అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బార్బీ ఎలాగైనా సరే శామ్ని కనిపెట్టాలని లోయలోకి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. సో ఇప్పుడు బార్బీ లోయలోకి దిగడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ని సిద్ధం చేసుకుని లోయ దగ్గరికి వెళ్తాడు. జూలియాకి మాత్రం బార్బీ ప్లాను నచ్చదు. బార్బీకి ఏమైనా అవుతుందేమోనని జూలియా బాగా భయపడిపోతుంది. బట్ బార్బీ మాత్రం ఎలాగైనా సరే కనీసం శామ్
శామ్ డెడ్ బాడీనైనా కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇలా చేస్తే జూనియర్ తనని ట్రస్ట్ చేస్తాడని బార్బీ భావిస్తాడు. నెక్స్ట్ బార్బీ ఒక తాడుని తనకు కట్టేసుకుని స్లోగా లోయలోకి దిగుతూ ఉంటాడు. అతను లోయలోకి కొంచెం డెప్త్ లోకి వెళ్ళగానే బార్బీ దేని ప్రెసెన్స్ నో ఫీల్ అవుతాడు. దాంతో బార్బీ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అదే టైంలో లోయ పైన బార్బీ బండరాయికి కట్టిన తాడు ఊడొచ్చేస్తుంది. బార్బీ లోయలోకి పడబోతాడు. అప్పుడే జూలీ అండ్ రెబేకాలు ఆ తాడును పట్టుకుని బార్బీని కాపాడదామని ట్రై చేస్తారు. కానీ వాళ్ళు బార్బీని బరువుని ఆపలేకపోతారు. అది చూసి బార్బీ జూలియా వాళ్ళకి ఏం కాకూడదని తన తాడుని తానే కట్ చేసుకుని లోయలోకి పడిపోతాడు. ఇది చూసి జూలియా షాక్ అవుతుంది. అలాగే ఆమె బార్బీకి ఏం జరిగిందో తెలియక బాధపడుతుంది. నెక్స్ట్ బార్బీ ఒక నేలపై మెలకులోకి వచ్చి చుట్టూ చూస్తాడు. అతను ప్రస్తుతం ఒక సిటీలో ఉంటాడు. ఆ సిటీ పేరు జెనిత్. ఇప్పుడు బార్బీ డోమ్లో నుండి బయటికి వచ్చాడనమాట. అసలు నేను లోయలో పడ్డాను కదా, మరి ఎక్కడికి అలా వచ్చానని బార్బీ కన్ఫ్యూజ్ అయిపోతాడు. బార్బీ ఆ ఊరు మొత్తం తిరుగుతాడు. అదే టైంలో మనం శ్యామ్ను కూడా చూడొచ్చు. శ్యామ్ కూడా లోయలోనే కదా పడింది. ప్రస్తుతం అతను కూడా ఇదే సిటీలో ఉన్నాడు. శ్యామ్ ఒక హాస్పిటల్కి వెళ్తాడు. అదే హాస్పిటల్లో పౌలిన్ కూడా ఉంటుంది. ఆమెను చూసి శ్యామ్ ఆశ్చర్యపోతాడు. అలాగే పౌలిన్ కూడా శ్యామ్ను చూసి షాక్ అవుతుంది. అన్న నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని శ్యామ్ని అడుగుతుంది. అలాగే జూనియర్ బాగోగుల గురించి కూడా చెప్పమంటుంది. అప్పుడే శ్యామ్ జూనియర్ బాగానే ఉన్నాడు, అతను ప్రస్తుతం చాలా మెచ్యూరిటీ తోటి అందరికీ హెల్ప్ చేస్తున్నాడు, నీ కొడుకు చాలా ఎదిగిపోయాడని పౌలిన్కి చెప్తాడు. నెక్స్ట్ పౌలిన్ శ్యామ్ని తీసుకుని ఒక మెంటల్ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడే లైల్ కూడా ఉంటాడు. కానీ అతను లోయలో పడిన తర్వాత పిచ్చోళ్ళగా మారిపోతాడు. మీన్ వైల్ జూలియా, నోరి అండ్ జోళ్ళు టనల్లోకి వెళ్ళి లోయలో ఇన్వెస్టిగేట్ చేద్దామని డిసైడ్ అవుతారు. జూలియాకి ఇంకా బార్బీ బ్రతికే ఉన్నాడని గట్టి నమ్మకం ఉంటుంది. నెక్స్ట్ జో వాళ్ళు లోయ దగ్గరికి వెళ్తారు. అక్కడ జో తన దగ్గర ఉన్న డ్రోన్ని లోయలోకి పంపించి దాని కెమెరా విజువల్స్ని ట్యాబ్లో చూస్తుంటాడు. అప్పుడే డ్రోన్ లోయలోకి కొంచెం దూరం వెళ్ళగానే డ్రోన్లో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డ్రోన్ కంట్రోల్ తప్పుతుంది. కానీ అప్పుడే డ్రోన్ ఫుటేజ్ కూడా మారుతుంది. ఆ ఫుటేజ్ని చూసి జో వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ ఫుటేజ్లో లోయ కాకుండా ఒక ప్లే గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది. డ్రోన్ ఆ ప్లే గ్రౌండ్లో పడిపోతూ ఆ ఫుటేజ్ని క్యాప్చర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం బార్బీ ఇంకా తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని ఆలోచిస్తూ కొత్త టౌన్లోనే తిరుగుతూ ఉంటాడు. బార్బీకి ఇంకా ఏమీ అర్థం కాదు. ఆ టౌన్లో ఉన్న వాళ్ళు కూడా బార్బీని విచిత్రంగా చూస్తారు. నెక్స్ట్ బార్బీ ఒక ప్లేస్లో ఉన్నప్పుడు కొంతమంది గన్స్తో అతని దగ్గరికి వచ్చి అతన్ని బంధిస్తారు. అలాగే వాళ్ళు బార్బీ ఇంటెలిజెన్స్ని చూసి అతన్ని తమ కోసం పనిచేయమని అడుగుతారు. బార్బీ కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత ఆ గ్రూప్ వాళ్ళు బార్బీని తీసుకుని ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ బార్బీ తనతో వచ్చిన వాడిని కొడతాడు. ఇక్కడే బార్బీకి ఇప్పుడు తను వచ్చింది తన ఫాదర్ ఇంటికి అనే విషయం తెలుస్తుంది. అతని ఫాదర్ కూడా తన కొడుకును బంధించి తనకి వ్యతిరేకంగా వాడుకోవాలి అనుకున్న వాళ్ళని పట్టుకోవడానికి డిసైడ్ అవుతాడు. తర్వాత అతను బార్బీని తన ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక్కడే బార్బీ ఫాదరు ఆ టౌన్లోనే చాలా పవర్ఫుల్ పర్సన్ అనే విషయం మనకు తెలుస్తుంది. హౌఎవర్ బార్బీకి అండ్ తన ఫాదర్కి మంచి రిలేషన్ ఉన్నట్టు కనిపించదు. కానీ బార్బీ ఇప్పుడు ఒక అర్జెంట్ సిచ్యువేషన్లో ఉండడంతో అతనికి తన ఫాదర్ దగ్గర హెల్ప్ తీసుకోవడం తప్ప ఇంకో మార్గం అనేది ఉండదు. దాంతోనే బార్బీ తన ఫాదర్ని హెల్ప్ చేయమని అడుగుతాడు. డాడ్, ఇప్పుడు నేను డోమ్ లోపలికి వెళ్ళాలి, నీకు అక్కడికి వెళ్ళడానికి ఏమైనా మార్గం తెలుసా అని బార్బీ తన ఫాదర్ని అడుగుతాడు. అది విని బార్బీ ఫాదర్ ప్రస్తుతం ఆ డోమ్ని చాలా మంది గాడ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళడం చాలా అంటే చాలా కష్టమని అంటాడు. అట్ ద సేమ్ టైం జూనియర్ అండ్ మెల్నీలు జో వాళ్ళ కోసం టనల్ దగ్గరికి వస్తారు. మెల్ని ఆ ఎగ్ను కూడా ఆ ప్లేస్కి తీసుకొస్తుంది. వీళ్ళు లాకర్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆ ఎగ్ గ్లో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళు జూలియా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ ఎగ్ నుండి పింక్ స్టార్స్ బయటకు వచ్చి ఒక సిటీ ఇమేజ్ అనేది జూలియా, నోరి, జో, జూనియర్ అండ్ మెల్ని వాళ్ళకి కనిపిస్తుంది. ఆ సిటీ ఇంకేదో కాదు, అది జెనిత్ సిటీనే. కానీ వీళ్ళకి ఆ సిటీ గురించి ఏమీ తెలియదు. అసలు ఆ ఎగ్ సిటీని ఎందుకు తమకు చూపిస్తుందని వీళ్ళు అనుకుంటారు. అప్పుడే జూలియా మేబీ బార్బీ కూడా ఆ సిటీలోకి వెళ్ళి ఉంటాడని, అతను సేఫ్గా ఉంటే బాగుండని అనుకుంటుంది. నెక్స్ట్ డే బార్బీ తన ఫాదర్తో డోమ్ లోపలికి వెళ్ళే విషయం గురించి అడుగుతాడు. కానీ తన ఫాదర్ మాత్రం నాకు ఇంకా డోమ్ దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ దొరకలేదు, మనం అంత తేలిగ్గా డోమ్ దగ్గరికి చేరుకోలేమని అంటాడు. అప్పుడే బార్బీ అయితే మీరు నాకు ఇంకో హెల్ప్ చేసి పెట్టండి, మీరు జో వాళ్ళకి నేను క్షేమంగానే ఉన్నానని ఒక ఈమెయిల్ని పంపించండి ప్లీజ్ అని హెల్ప్ అడుగుతాడు. అలాగే ఒక పేపర్ పై తను చెప్పాలనుకున్న మెసేజ్ని రాసి తన ఫాదర్కి ఇస్తాడు. తన ఫాదర్ కూడా మెయిల్ని పంపిస్తాడు. జూలియా కూడా ఆ మెసేజ్ని చూస్తుంది. ఆ మెసేజ్లో బార్బీ, జూలియా ఐ లవ్ యూ, మనం మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం, నువ్వు నా మీద కొంచెం నమ్మకం ఉంచు, సో ఇప్పుడు నువ్వు ఆ ఎగ్ని నీతో పాటే తీసుకురా అని ఉంటుంది. వెంటనే జూలియా ఎలాగైనా సరే ఆ ఎగ్ని బార్బీ దగ్గరికి పంపించాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ టైం జో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జో నువ్వు ఆ ఎగ్ మన దగ్గరే ఉందని బార్బీకి ఒక మెయిల్ని పంపని చెప్తుంది. జో కూడా మెయిల్ని సెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ డోమ్ లోపల సిగ్నల్స్ వర్క్ అవ్వు. ఇంకో పక్క బార్బీ తను ఎక్కడైతే పడిపోయాడో ఆ ప్లేస్కి వెళ్ళి, ఇంకా చెప్పాలంటే జెనిత్ సిటీలో ఉన్న ప్లే గ్రౌండ్కి వెళ్ళి కూర్చుంటాడు. అతను ఆ ప్లేస్లో కూర్చుని జూలియా ఖచ్చితంగా తనకి హెల్ప్ చేస్తుందని భావిస్తాడు. నెక్స్ట్ మనకి ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక కంప్యూటర్ ముందు కూర్చుని రోజంతా సీసీటీవీస్ ద్వారా సిటీని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి బార్బీ కనిపిస్తాడు. అతను చూడగానే ఆ వ్యక్తి షాక్ అవుతాడు. అలాగే ఇతను ఇమీడియట్గా బార్బీని కలుద్దామని చెప్పి అతని దగ్గరికి బయలుదేరతాడు. ఇతను బార్బీ వెనకాల వెళ్తున్నప్పుడు బార్బీ ఇతని ప్రెజెన్స్ని గమనించి తనని ఎవరో ఫాలో చేస్తున్నారని కనిపెట్టేస్తాడు. అలాగే బార్బీ
ఆ వ్యక్తిని పట్టుకుని నువ్వెందుకని నా వెనకాల పడుతున్నావు, నీకేం కావాలని అతన్ని అడుగుతాడు. అప్పుడే ఆ వ్యక్తి పేరు హంటర్ అని బార్బీకి తెలుస్తుంది. అలాగే హంటర్ ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్. అతనికి డోమ్ గురించి, బార్బీ ఇక్కడికి ఎలా వచ్చాడనే విషయాల గురించి అన్నిటి గురించి కూడా తెలుసు. అలాగే హంటర్ మీ నాన్నకి ఈ ఎగ్ గురించి కూడా తెలుసు, అతను ఆ ఎగ్ కోసం నిన్ను కూడా వాడుకోవాలని చూస్తున్నాడని చెప్తాడు. అప్పుడే బార్బీ కన్ఫ్యూజ్ అవుతాడు. అయినా డోమ్ లోపల తనకు జరిగిన విషయాల గురించి తన ఫాదర్కి ఎలా తెలిసింది, అయినా తన ఫాదరు ఎగ్ గురించి ఎలా కనిపెట్టగలిగాడు అని బార్బీగా ఆలోచిస్తాడు. ఇప్పుడు బార్బీ ఫాదరు ఆ ఎగ్ని ఎలాగైనా సరే సంపాదించాలని అనుకుంటున్నాడు అనే విషయం గురించి హంటర్ ద్వారా బార్బీకి తెలుస్తుంది. అప్పుడే తన డాడ్ ఇంటెన్షన్స్ గురించి తెలుసుకోవాలని బార్బీ హంటర్ని తనకి హెల్ప్ చేయమని అడుగుతాడు. హంటర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. నెక్స్ట్ బార్బీ తన డాడ్ ఆఫీస్లోకి వెళ్ళి కంప్యూటర్ని ఓపెన్ చేస్తాడు. అలాగే హంటర్ హెల్ప్ తోటి కంప్యూటర్ లాక్ని ఓపెన్ చేసి కంప్యూటర్లో ఉన్న డీటెయిల్స్ గురించి చెక్ చేస్తాడు. అప్పుడే బార్బీకి తన డాడ్ పీసీలో జూలియా వాళ్ళకి పంపించిన మెయిల్ కనిపిస్తుంది. అది చూసి బార్బీ షాక్ అవుతాడు. ఎందుకంటే తన డాడ్ తన పంపించమన్న మెసేజ్ని కాకుండా తనకి కావాల్సిన మెసేజ్ని పంపుకుంటాడు. అంటే జూలియా వాళ్ళు చూసిన మెసేజ్ బార్బీ వాళ్ళ డాడీ పంపాడనమాట. అంటే చూడండి, జూలియా వాళ్ళు బార్బీ కోసం ఎగ్ని ఎలాగైనా సరే తెస్తారని బార్బీ వాళ్ళ డాడు ఎలాంటి ప్లాన్ వేశాడో. బార్బీ కంప్యూటర్ని చెక్ చేస్తున్నప్పుడే అతని డాడ్ కూడా అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన వెంటనే బార్బీ అసలు నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు, నీకు ఆ ఎగ్ తోటి ఏం పని ఉందని తన డాడ్ని అడుగుతాడు. ఆ వెంటనే బార్బీ వాళ్ళ డాడు బార్బీని తన కంపెనీకి తీసుకెళ్తాడు. అక్కడ అతను ప్రస్తుతం నాకు మాత్రమే డోమ్ లోపలికి సిగ్నల్స్ని ఎలా పంపించాలో అనే విషయం తెలుసు, అందువల్లే నేను జూలియా వాళ్ళకి ఆ మెయిల్ని పంపగలిగానని చెప్తాడు. నెక్స్ట్ బార్బీ అండ్ తన డాడు ఇంకో రూమ్లోకి వెళ్తారు. ఆ ప్లేస్లోనే హంటర్ కూడా ఉంటాడు. అతను చూసి బార్బీ షాక్ అయిపోతాడు. యాక్చువల్గా హంటర్ బార్బీ వాళ్ళ డాడ్ కోసం పనిచేస్తూ ఉంటాడు. అప్పుడే బార్బీ వాళ్ళ డాడు హంటర్కి ఇంకో ఈమెయిల్ని పంపమని ఆర్డర్స్ ఇస్తాడు. హంటర్ కూడా అలాగే చేస్తాడు. ఇంకో పక్క టన్నల్లో ఉన్న జూలియా వాళ్ళు హంటర్ పంపిన ఈమెయిల్ని రిసీవ్ చేసుకుంటారు. ఆ మెయిల్లో బార్బీ తను త్వరలోనే నిన్ను మీట్ అవుతానని జూలియాకి చెప్తాడు. నెక్స్ట్ బార్బీ హంటర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకని నన్ను మోసం చేశావు, నీ వల్ల నేను ఒక పెద్ద ఫూల్ని అయ్యా అని అతనిపై అటాక్ చేస్తాడు. నువ్వు నా డాడు కలిసి నన్ను ఫ్రేమ్ చేయాలని అనుకుంటున్నారు కదా, నా డాడ్ నీతో ఏం చెప్పాడు, మీరు ఎగ్ కోసం నన్ను వాడుకుంటున్నారా అని అడుగుతాడు. అది విని హంటర్ లేదు, మీ డాడ్ నిన్ను కాపాడాలనే ఇదంతా చేస్తున్నాడని అంటాడు. నెక్స్ట్ బార్బీ తను డోమ్ లోపలికి వెళ్ళడానికి తనకు ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసేవ్వమని హంటర్ని అడుగుతాడు. ఎందుకంటే గాడ్స్ని దాటుకుని డోమ్ దగ్గరికి వెళ్ళాలంటే అతనికి ఒక ఐడి కావాల్సి ఉంటుంది. హంటర్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆ నెక్స్ట్ డే బార్బీ డోమ్ దగ్గరికి బయలుదేరతాడు. గాడ్స్ ఉన్న ప్లేస్లో చాలా మంది ప్రజలు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. బార్బీ ఆ గాడ్స్ దగ్గరికి వెళ్ళి తన ఐడిని చూపిస్తాడు. గాడ్స్ బార్బీ ఐడిని చెక్ చేస్తారు. అప్పుడు బార్బీకి డోమ్ దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ అనేది దొరుకుతుంది. బార్బీ కూడా డోమ్ లోపలికి వెళ్ళాలని చాలా డెస్పరేట్గా ఫీల్ అవుతాడు. మరి బార్బీ గాడ్స్ ఎవరికి కనబడకుండా డోమ్ లోపలికి వెళ్ళగలిగాడా? అయినా బార్బీ లోయలో పడ్డప్పుడు అతను డైరెక్ట్గా జెనిత్ సిటీలోకి ఎలా వచ్చి పడ్డాడు? ఎగ్ కూడా జెనిత్ సిటీని ఎందుకని జూలియా వాళ్ళకి చూపించింది? కొంపదీసి డోమ్కి జెనిత్ సిటీకి ఏమైనా సంబంధం ఉందా? బార్బీ వాళ్ళ ఫాదర్ ఎగ్ కోసం ఎందుకంత డెస్పరేట్గా ట్రై చేస్తున్నాడు అనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ని కూడా చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలా వద్దని నాకు తెలిసేది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.